ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్ కారకుడు, దుఃఖకారకుడు కూడా. వివిధ రకాల దేవతా వృక్షాల ఆరాధన ద్వారా శని దోష నివృత్తి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 10:44 వరకు. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 2:26 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. రవి సంచారం కూడా మేషక్షేత్రంలో, ఉచ్చస్థితి, మిత్రక్షేత్రం. చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని కుజుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. శుక్ర బుధ రాహుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి నీచస్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, పెట్టుబడులు లాభిస్తాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించేటువంటి సమర్థత కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సాధనాలు కూడా ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పెట్టుబడుల విషయంలో అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా అనుకూలతని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలజడి ఆర్థికంగా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రశాంతతని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి ప్రయత్నాలు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఇతరుల పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాల విషయంలో ఏమర్పాటు పనికిరాదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక లావాదేవీల విషయంలో, భాగస్వాముల విషయంలో, పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకున్నప్పటికీ విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అష్టమశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. దూర వార్తలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. వ్యాపార విజయాలు మహిళలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పరిస్థితులు అదుపులో లేని కారణంగా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలు ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. నేర్పరితనంతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. ఆకస్మిక విజయాలు న్యాయవాద వృత్తి వారికి లేకపోలేదు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. కాలయాపన ప్రతి పనిలోనూ కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి కఠిన పరీక్షలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ సత్వరమే పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. మంచి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత
ఎదుగుదల వృత్తిపరంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్గాలు లభ్యమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ధీశక్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా మెల్లమెల్లగా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు తగ్గుతాయి. అనుకోనిటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. పిల్లల విషయంలో అశ్రద్ధ పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం గృహపరంగా శ్రేయస్కరం, క్షేమదాయకం. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోద్బలంతో కూడినటువంటి నిర్ణయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి, ప్రగతి పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా మెల్లమెల్లగా అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత కూడా ప్రారంభమవుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. పూర్వ వైభవాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ప్రారంభమవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాలలో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. ఆదాయం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఆచరణ విషయంలో సాధ్యం కాని విషయాలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి మాత్రం లాభిస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి వృత్తిలో నెలకొంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా
విజయాలు చేకూరాలని, అవరోధాలు జయించాలని, విఘ్నాలని దూరం చేసుకుని అనుకున్నవి సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దేవతా వృక్షాల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టుని, జమ్మి చెట్టును పూజించడం ద్వారా జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 8 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ కలిపిన నీళ్లు పోసి జమ్మి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా రావి చెట్టును, జమ్మి చెట్టును ప్రత్యేకంగా పూజించడం ద్వారా ధన సమస్యలు, వృత్తి సమస్యలు అధిగమించవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారే, ఎవరు పడుకుంటారు అందులో. ఎన్ని గుణములు ఉన్నా అహంకారగ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ, ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి రాయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు. ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, 1 2 శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారు ఆయన. ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక, అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శా వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు. నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు వెడుతుంది. వెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు వెడుతుంటే కొంగల బారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యాల హారం వేసినట్టు, ఒకసారి వడ్డానంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట, ఆకాశం మీద మబ్బులు బారు వెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసుడి అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాన్ దదర్శ, అంత బలంతో చూశారు. అంత బలంతో చూడడం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి?
అంటే కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి, ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు, అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత, సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి, అయ్య బాబో ఏమి కాంచిన లంక, చతుర్నామేవ హృతిం రావణానాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞస్య ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరు వస్తారు? నలుగురు వస్తారు. మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలిపుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపై ఈ లంకాపట్టణం ఇంత దుర్భేద్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి, వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ, ఇంత దుర్భేద్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు. ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడ కనిపెట్టడం. భూతాశ్చార్ధాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి, అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు, అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.